చాప్టర్ 25 మానసిక వ్యసనాలకు చికిత్స. సుమారుగా 1949. అతిగా తాగే వ్యక్తి ప్రమాదకరమైన అలవాటు చేసుకున్నవాడు. మద్యం మీద కోరికను అదుపులో ఉంచుకోకపోతే అతడు తాగుబోతుగా మారి విచక్షణారహితంగా మితిమీరి తాగుతూ దానికి బానిస అవుతాడు. అటువంటి దురదృష్టవంతులు తమ ధనాన్నంతా తాగుడికే వెచ్చిస్తారు. చాలా తక్కువగా తింటూ మద్యంపైనే జీవిస్తున్నట్లు కనిపిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవడంలోనూ, కుటుంబంలోనూ, సంఘంలోనూ వారి హోదాను నిలబెట్టుకోవడంలోనూ వాళ్ళు తమ బాధ్యతను మర్చిపోతారు. ఎక్కడ పడితే అక్కడ తాగి చివరికి మర్యాదను, గౌరవాన్ని పోగొట్టుకొని కాలవలో కానీ, రోడ్డు మధ్య కానీ పడి దొర్లుతూ కనిపిస్తారు. ప్రమాదాలకు, దోపిడీలకు గురి అవుతారు. మద్యానికి బానిసలైన వారిని గురించి పైన చేసిన వర్ణన మానసిక వ్యసన పరులను గురించి వివరించడానికి కూడా పనికి వస్తుంది. మానసిక వ్యసనపరులని మళ్ళీ తమ తమ ప్రత్యేకమైన మానసిక వైపరీత్యాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న కోపం, భయం, కామోద్రేకం, హింసా ప్రవృత్తి, జూదం, దొంగతనం, అసూయ, ద్వేషం, దురాశ, దిగాలు మనస్తత్వం, మోసం, మూర్ఖత్వం వంటివి ఆ మానసిక వైపరీత్యాలు. చిన్నతనం నుంచి ఒక వ్యక్తి కోపం, భయం, అసూయ వంటి పైన చెప్పిన విపరీత లక్షణాలలో ఏదైనా ప్రదర్శిస్తూ ఉంటే ఆ విపరీత లక్షణాలను అతడు పూర్వజన్మలో ఏర్పరచుకున్నాడని తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు అటువంటి చెడు లక్షణాలు తమ పిల్లలలో చిన్నతనంలోనే ఉన్నట్టు కనుక్కుంటే అటువంటి పిల్లలు మానసిక వ్యసనపరులుగా మారకముందే సరైన పరిష్కారం కనుక్కోవాలి. కుదిరితే వాళ్లను వేరే పరిసరాల్లో ఆధ్యాత్మిక గురువుల శిక్షణలో ఉంచడం మంచిది. మంచి పరిసరాల్లోనూ, మంచి సాంగత్యంలోనూ కొన్ని సంవత్సరాలు గడపడం వల్ల ఒక మానసిక వ్యసనపరుడు తనకు పుట్టుకతో వచ్చిన చెడు లక్షణ కబంధ హస్తాల నుంచి విముక్తి పొందవచ్చు. మానసిక వ్యసనపరుడు మంచి పరిసరాలలో శిక్షణ పొందుతున్నప్పుడు తన చెడు అలవాట్ల వల్ల కలిగే దుష్ఫలితాలను అతనికి వివరించాలి. అతడు తనలో వాటిని గురించి బాగా ఆలోచించుకొని ఎలాంటి పరిస్థితులలోనూ ఆ లక్షణాలను వ్యక్తం చేయకుండా ఉండడానికి ప్రోత్సహించాలి. పుట్టుకతో వచ్చిన చెడు అలవాటు వ్యక్తం చేసిన ప్రతిసారి బలపడుతూ అది ఉన్న వ్యక్తిని చివరికి తన బానిసగా చేసుకుంటుంది. థ్యాంక్ యూ.